రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ, స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ, అమరావతి వాతావరణ కేంద్రం ఒక గుడ్ న్యూస్ అందించాయి. తూర్పు విదర్భ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మీదుగా ఒక ద్రోణి ఆవరించి ఉంది. దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది శాటిలైట్ పిక్చర్స్లో కూడా. ఇక అల్పపీడనం కూడా కొనసాగుతుంది. వీటి ప్రభావంతో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 6 సెంటీమీటర్ల భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల తేలికపాటి వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇక రాబోయే 4 రోజులు చాలా కీలకం. ఈ ఏడాది ఇప్పటికే జూన్ మొదటి పక్షంలో 15 డేస్లో భారీ లోటు వర్షపాతం నమోదైంది. అయితే తాజాగా ద్రోణి ఋతుపవనాలు కూడా 2 తెలుగు రాష్ట్రాల మీద విస్తరించి ఉండడం, అల్పపీడనం కూడా ఏర్పడడంతో ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. రాబోయే 4 రోజుల్లో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే వర్షం పడిన దగ్గర కొంచెం 7-8 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన కొన్ని ప్రాంతాల్లో చినుకు కూడా ఉండడం లేదు. రైతు సోదరులు చాలామంది కామెంట్ చేశారు. మాకు మంచి వర్షాలు పడ్డాయని రైతులు కామెంట్ చేశారు. మా ప్రాంతంలో చుక్క చినుకు కూడా ఇంతవరకు లేదని కొంతమంది రైతులు కూడా కామెంట్ చేశారు. రైతు సోదరులు గడిచిన 15 డేస్లో మీ ప్రాంతంలో సరైన వర్షం, గట్టి వర్షం, పొలంలో నీళ్లు ప్రవహించే వర్షం ఒక్కటైనా నమోదైందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. రాబోయే 4-5 రోజుల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతోంది అనే వివరాలతో కూడా మరో వీడియోలో మనం కలుసుకుందాం.